తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన హిమాయత్ నగర్ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా ఎన్నిక చేసిన శంకర్ గౌర్ గారిని ఎన్నిక చేసిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అలానే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన శంకర్ గౌడ్ అన్న గారికి ప్రత్యేక అభినందనలు. అలానే వేదిక మీద అలంకరించున్న రాజలింగ అన్న గారికి, అలానే వేదిక మీద ఉన్న పెద్దలందరకు, అలానే ఈ కార్యక్రమానికి వచ్చేసిన జన సైనికులకు, వీర మహిళలకు పేరు పేరున అందరికీ నమస్కారం. ఈ సభకి అధ్యక్షత వహించిన దామోదర్ రెడ్డి అన్న గారికి కూడా ప్రత్యేక అభినందనలు. అన్నగారు ఇంత ఒక మాట అన్నారు, అప్పారావు ఆడా ఉంటాడు ఏడా ఉంటాడు అని. నేను చెప్తా ఉన్నా, నాకు తెలిసినప్పటి నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి చిరంజీవి మెగా ఫ్యామిలీ అభిమాని. నేను ఒకటే చెప్తా ఉంటా, జనసేన పార్టీ జెండా కనపడితే పరిగెడదాం, జనసేన పార్టీ పాట వినపడితే కథం దొక్కుదాం. ప్రాంతాలు వేరు, ఏది వేరైనా సరే అభిమానం, గుండెల నిండా అభిమానం ఉండాలి. నాకు మెగా ఫ్యామిలీ మీద గుండెల నిండా అభిమానం ఉంది. ఆ అభిమానంతో ప్రజారాజ్యంలో వచ్చి శంకరన్న గారితో కలిసి ఆ రోజు యువరాజ్యంలో పనిచేశాను. ఆయనకి నాకు ఉన్న అనుబంధం 17 సంవత్సరాలు దాటి 18 సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం. అదే దీంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. నన్ను ఎక్కడ ఆదేశిస్తే, ఏ పని చెప్తే మీతో పాటు కార్యకర్తగా పనిచేస్తాను. మొన్న కుకట్పల్లిలో గల్లీ గల్లీ తిరిగి, వీధి వీధి తిరిగి ఓట్లు అడిగాను అన్న గురించి, ప్రేమన్న గురించి. అలానే రేపు రాబోయే రోజుల్లో కూడా నేను హైదరాబాద్ వచ్చి కూడా స్థిరపడిపోయి 38 సంవత్సరాలు అయింది. మా ఊర్లో నుంచి నేను 18 సంవత్సరాల వయసులో హైదరాబాద్ వచ్చాను. చిరంజీవి గారి సినిమా అన్నా, చిరంజీవి గారి పార్టీ అన్నా, జనసేన పార్టీ అన్నా సరే నా ప్రాణం. మీ అందరూ కూడా హైదరాబాద్లో నేను ఉంటాను. ఏ కార్యక్రమాన్ని పిలిచినా సరే మీ కుటుంబ సభ్యులుగా నేను వచ్చి జనసేన పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. అలానే అన్నగారు ఈరోజు శంకరన్న పడ్డ కష్టాన్ని గుర్తించి, గమనించి, ఇది పెద్ద పదవా చిన్న పదవి అనేది కాకుండా పవన్ కళ్యాణ్ గారికి పదవి ఇచ్చారు. ఈ పదవికి వన్నె తీసుకొచ్చి రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా అత్యుత్తమైన స్థానానికి ఎదుగుతారని, ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మేమందరం ఇక్కడ ఉన్నామంటే నిజంగా దానికి కారణం శంకరన్నే. ఎందుకంటే మాకు పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద అభిమానంతో వచ్చినా సరే కూడా పార్టీలో ఎవరిని అప్రోచ్ అవ్వాలన్నప్పుడు ఫస్ట్ శంకరన్నే మాకు ఇక ఏదైనా సరే మొత్తం అంతా. అయితే శంకరన్న గారి గురించి చెప్పాలంటే నిజంగా ఈరోజు శంకరన్న గారు ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి. ఆయనకి నాకున్న ఒక చిన్న మెమరీని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఆయన గొప్పతనం గురించి చెప్పాలనుకుంటున్నాను. శంకరన్న గారు మేమంతా ఫస్ట్లో ఆ ఖమ్మంలో కోఆర్డినేట్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్తగూడెం వచ్చినప్పుడు అన్ఫార్చునేట్లీ ఏంటంటే అక్కడ ఉండే పోలీసులు నన్ను నెట్టేశారు. నేను సార్ని కలవడం కుదరలేదు. అప్పుడు నేను స్టేజ్ పక్కన బాధగా నించొనున్నా. ఆ టైంలో శంకరన్న గారు నా దగ్గరికి వచ్చి, ఇలాంటి అవమానాలు ఎన్నో వస్తుంటాయి రాజకీయాల్లో, అలాంటి ఎన్నో మేము చూస్తేనే ఈరోజు తట్టుకొని ఇక్కడ నించున్నాము, మీరు ఓపికగా ఉండాలి అని చెప్పి నాకు చెప్పారు. నిజంగా ఆ టైంలో నిజంగా ఆయన ఉన్న పొజిషన్లో ఆయన హై లెవెల్లో చూసుకునే సిచ్యువేషన్లో ఉన్నాడు. కానీ పక్కన నేను నించొని బాధగా ఉంటే కూడా నా దగ్గరికి వచ్చి నన్ను మోటివేట్ చేసి ధైర్యం చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే నేను ఏ కాన్స్టిట్యున్సీలో అయితే పోలీసులతో నెట్టేపించుకున్నానో అదే కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి స్టేజ్ మీద నా గురించి మాట్లాడే స్టేజ్కి నేను తర్వాత వెళ్ళాను, ఓపికగా పార్టీ కోసం ఉండి. అట్లే శంకరన్న గారు కూడా ఎంతో అవమానాలు, ఎన్నో అప్రిషియేషన్స్ అన్నీ కూడా ఎన్నో తీసుకొని ఈరోజు ఓపికగా ఉండడం వల్లే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా శంకరన్న గారు ఇంకా ఎమ్మెల్సీ గానో ఎమ్మెల్యే గానో రాజ్యసభకో దేనికో ఇంకా పెద్ద పోస్టుకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కార్తిక్. మరి మీ విలువైన సందేశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు. కోసం చిన్న పని నుంచి పెద్ద పని వరకు నిరంతరం తాను సేవలు అందిస్తున్నటువంటి శశి గారిని, వేదికపై ఉన్నటువంటి శశి గారిని వచ్చి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మరి మీరు అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలన్నా. మీరు ఇచ్చిన స్ఫూర్తితోటి మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ముందుగా మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి, అజయ్ గారికి, అలాగే మనోహర్ గారికి, హరిప్రసాద్ గారికి, దుర్గేష్ గారికి, అలాగే ఈరోజు మరి ముఖ్యంగా తెలంగాణ నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికులకి, వీర మహిళలకి, ఈరోజు మనం పండగ జరుపుకున్నటువంటి శంకరన్నకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. మీరు పడ్డ కష్టం చాలామందికి తెలిసి ఉండొచ్చు. నాకు కూడా ఒక చిన్న అనుభూతి ఉంది, మీతోటి ట్రావెల్ చేశాను నేను.
జానీ టైం నుంచి మనము ఎప్పుడైతే కళ్యాణ్ గారిని చూసుకొని చాలా అభిమానంగా మనము వెళ్ళామో, అలాగే శంకరన్నకు కూడా మీకు చాలామంది అమ్మాయిలు ఉన్నారన్న. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర, తెలంగాణ, బట్ ఆల్సో ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది ఎంతో ఉన్నతంగా శంకరన్నతో ఫాలో అవుతున్నారు. శంకరన్న ఏం చేస్తున్నారు అనేది కూడా చూస్తున్నారు. శంకరన్న చేసిన త్యాగాలు కావచ్చు, లేకపోతే శంకరన్న చేసిన మంచి పనులు కావచ్చు, వాటన్నిటికీ ఈరోజు వచ్చింది ఒక చిన్న నిదర్శనం. అన్న, ఏ పదవి ఉన్నా కూడా మనకి ఒక కళ్యాణ్ గారు ఒక రోల్ మోడల్గా మనకి డిప్యూటీ సీఎంగా చేశారు ఆంధ్రాలో. మీరు ఈ పదవిలో ఉండి ఒక ఉన్నతమైన భావజాలంతో ఎవరూ చేయింది ఏదో ఒకటి ఈ కమిటీలో ఈ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానన్న. చిరస్థాయిగా ఉండిపోయే ఒక మంచి పని చేయండి. అలాగే కళ్యాణ్ గారు ఆ డిప్యూటీ సీఎం అనే పదవికి ఎలా అయితే వెన్న తెచ్చారో, అలాగే మీరు కూడా ఈ పదవిలో చాలా ఉన్నతమైన భావజాలంతో మీరు ఏదో ఒకటి చేసి ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. శంకరన్న తోటి నాకు పిఠాపురంలో ట్రావెల్ చేసే ఆపర్చునిటీ దొరికింది. అన్న ఫుడ్ కావచ్చు, లేకపోతే వాటర్ కావచ్చు, ఇవన్నీ లేకుండా కూడా బాగా తిరిగారు. ప్రతి ఒక్క డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కావచ్చు, లేకపోతే నాయకుల్ని ఉత్తేజపరిచే కార్యక్రమాలు కావచ్చు, చాలా చేశారు. ఆయన చూసి మేము కూడా ఎంతో కొంత ఇన్స్పైర్ అయ్యాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ లీడర్. అలాగే తెలంగాణలో మీరందరూ ఒక ఇన్స్పిరేషన్. అందరూ చెప్పినట్టు ఏంటంటే, కళ్యాణ్ గారు తర్వాత ఎవరైనా చూస్తున్నారు అంటే మిమ్మల్ని చూస్తున్నారు. మీరు అలాగే కళ్యాణ్ గారి భావజాలను నింపుకొని మీకున్న అనుభవం, మీకున్న పరిపతి అంతా కూడా కలగొట్టి తెలంగాణలో జనసేన పార్టీని బాగా అభివృద్ధి చేస్తూ, అలాగే మీరు ఈ ఒక తెలంగాణలో జనసేన పార్టీని బాగా ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.